ఓటు హక్కు ఆంధ్రాలో, ఉండేది తెలంగాణలో. వీరి పరిస్థితి ఏంటి? ఇటు ఏపీ అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు. మరి వీరి పరిస్థితి ఏంటి? ఓటు హక్కు ఆధార్తో సహా అన్ని ఏపీలోనే ఉన్న ఉద్యోగ వ్యాపారాల రీత్యా వేరే రాష్ట్రాల్లో ఉంటున్న వారి పరిస్థితి ఏంటి? ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలు కావడంతో ఇలాంటి ప్రశ్నలు చాలానే తలెత్తుతున్నాయి. తమ ఓటు తొలగిపోతుందనే భయాలు వీరిలో నెలకొన్నాయి. అసలు ఎవరి ఓట్లు తొలగిస్తారు? పేర్లు తొలగించే ముందు ఆ విషయం చెప్తారా? నోటీస్ ఇస్తారా? ఇలాంటి ఎన్నో సందేహాలు అందరినీ చుట్టుముడుతున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలు కాగానే కొందరు ఓటర్లకు టెన్షన్ పట్టుకుంది. ఉద్యోగ వ్యాపారాల రీత్యా చాలా మంది ఇతర రాష్ట్రాల్లో సెటిల్ అయ్యారు. వారికి సొంత రాష్ట్రాలతో పాటు ఇప్పుడున్న రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు ఉంది. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏ ఓటు తొలగిస్తారు, 2 ఓట్లు తీసి పడేస్తారా అన్న భయాలు వారిని ఊపిరి తీసుకోకుండా చేస్తున్నాయి. నిజానికి 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం చట్టరీత్యా చాలా పెద్ద నేరం. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 17, 18 ప్రకారం ఒక వ్యక్తి తన పేరును 1 కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో లేదంటే ఒకే నియోజకవర్గంలో 1 కంటే ఎక్కువ చోట్ల నమోదు చేసుకోకూడదు. 2 చోట్ల ఓటు ఉండి 2 చోట్ల ఓటు వేయడానికి ప్రయత్నిస్తే చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఎక్కడ నివసిస్తే అక్కడే ఓటు హక్కు ఉండాలి. ఎవరైనా ఒకచోట మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలి. ఆధార్ అనుసంధానం, ఆధునిక సాంకేతికత ద్వారా ఇలాంటి డబుల్ ఓట్లను గుర్తించి ఇప్పటికే తొలగిస్తున్నారు. 2 చోట్ల ఓటు ఉంటే చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీ అంతట మీరే ఒక ఓటును తొలగించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మీరు ఏ ప్రాంతంలో అయితే ఓటును వదులుకోవాలనుకుంటున్నారో అక్కడ ఓటును తొలగించడానికి ఫామ్ 7 ఫిల్ చేసి ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ అధికార ఓటర్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా లాగిన్ అయ్యి ఆన్లైన్లోనే ఒక ఓటును సులభంగా రద్దు చేసుకోవచ్చు. మీకు అంత అవగాహన లేకపోతే మీ పరిధిలోని బూత్ లెవెల్ అధికారి లేదా తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించి లిఖితపూర్వకంగా దరఖాస్తు సమర్పించొచ్చు. ఇక ఒకే ఓటు ఉన్నా పక్క రాష్ట్రంలో నివాసం ఉంటున్న వారి పరిస్థితి ఏంటి? ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైన తరుణంలో ఈ ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఉదాహరణకు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఏపీలో ఓటు హక్కు కలిగిన వారు చాలా మంది ఉన్నారు. ఎన్నికల సమయంలో వారు ఏపీకి వచ్చే ఓటు వేసి వెళుతుంటారు. ఇలాంటి వారి సంఖ్య పాత లెక్కల ప్రకారం ఓ 15 లక్షలు ఉండొచ్చని అంచనా. ఇప్పుడు ఆ సంఖ్య చాలా ఎక్కువే ఉండొచ్చు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి అన్నదే ప్రశ్న. వాస్తవానికి కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఎక్కడైతే సాధారణంగా నివసిస్తున్నారో అక్కడ మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జూన్ 15 నుంచి జూలై 14 తేదీల మధ్యలో బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వచ్చి ఓటర్ల వివరాలు సేకరిస్తారు. ఆ సమయంలో మీ సొంత ఇంటి వద్ద తనిఖీ చేసినప్పుడు మీరు అక్కడ నివసించడం లేదని, ఉద్యోగరీత్యా లేదంటే వ్యాపార రీత్యా హైదరాబాదో మరో నగరంలోనే ఉన్నారని తేలితే వారిని వలస వెళ్లిన వారి కేటగిరీ కింద నమోదు చేస్తారు. అదే సమయంలో మీ ఓటును నేరుగా తొలగించే అధికారం బిఎల్ఓకి ఉండదు. మీకు ముందుగా చట్టపరమైన నోటీసు జారీ చేస్తారు. ఆ నోటీసుకు మీరు నిర్ణీత గడువులోగా స్పందించకపోతే ఏపీలోని ఓటు రద్దవుతుంది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఎన్నికల సంఘం మిమ్మల్ని ఏదో ఒక ప్రాంతాన్ని మాత్రమే ఎంచుకోమని స్పష్టం చేస్తుంది. ఒకవేళ ఏపీలోనే ఓటు హక్కు కావాలి అనుకుంటే పొరపాటున హైదరాబాద్లో కూడా ఓటు ఉంటే ఈసీఐ ఓటర్ సర్వీసెస్ పోర్టల్లోకి వెళ్లి ఫామ్ 7 సమర్పించి తెలంగాణలో ఓటును రద్దు చేసుకోవాలి. అప్పుడు ఏపీలోని మీ ఓటు భద్రంగా ఉంటుంది. కాకపోతే మీరు ఏపీలోనే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు హైదరాబాద్లోనే శాశ్వతంగా ఉంటూ ఇక్కడే ఓటు వేయాలనుకుంటే ఫామ్ 8 లేదా కొత్తగా ఫామ్ 6 ద్వారా మీ ఓటును హైదరాబాద్కు బదిలీ చేసుకోవచ్చు. ఈ సందర్భంలో ఏపీలోని పాత ఓటు ఆటోమేటిక్గా రద్దవుతుంది. ఇక ఈ ఎస్ఐఆర్లో ఎవరి ఓట్లు తొలగిస్తారు అంటే ఎవరైనా వ్యక్తి మరణిస్తే ఓటరు జాబితా నుంచి వారి పేరును తొలగిస్తారు. ఇతర ప్రాంతానికి శాశ్వతంగా మారినా ఒకే వ్యక్తికి 2-3 చోట్ల ఓటు ఉన్నా రెండో ఆలోచన లేకుండా వాటిని తొలగిస్తారు. అంతేకాదు భారత పౌరసత్వం లేనివారు, భారత పౌరుడు కాని వారి ఓట్లను కూడా తొలగిస్తారు. అలాగే తప్పుడు డాక్యుమెంట్లతో, తప్పుడు వివరాలతో ఓటరుగా నమోదైన వారిని కూడా గుర్తించి ఓటరు జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తారు. ఓటు తొలగించే ముందు ఖచ్చితంగా సమాచారం ఇస్తారు. మనం వివరణ ఇచ్చుకునేందుకు అవకాశం కూడా ఇస్తారు. ఎస్ఐఆర్లో ఎవరినైనా అనర్హులుగా గుర్తించారంటే వారి పేర్లను తొలగించే ముందు బూత్ లెవెల్ అధికారులు వారికి నోటీస్ ఇస్తారు. వారి నుంచి వివరణ తీసుకుంటారు. దానికోసం సమయం కూడా ఇస్తారు. ఆ వ్యక్తిని బూత్ లెవెల్ అధికారిని సంతృప్తి పరిచేలా సమాచారంతో పాటు కావలసిన డాక్యుమెంట్స్ ఇస్తే అప్పుడు మళ్లీ వారి పేరు ఓటరు జాబితాలో చేర్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ వరకు చూసుకుంటే అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారానికి జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు గడువు ఉంటుంది. దీని తర్వాతే పేర్లు తొలగించడంపై ఒక నిర్ణయానికి వస్తారు.
అలాగే 2 చోట్ల ఓటు హక్కు ఉన్నవారి అసలైన నివాస ధృవీకరణ సమర్పించిన చోట ఓటు ఉంచి మరో చోట ఓటును తొలగిస్తారు. అదే సమయంలో 2 చోట్ల ఉన్నట్లుగా నివాస ధృవీకరణ పత్రాలు ఉంటే ఎక్కడ ఓటు హక్కు ఉండాలనే దానిపై చాయిస్ అతనికే వదిలేస్తారు. కొత్త నివాసం ఉన్న చోట అతను ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ మార్పు కోసం ఫామ్ 8ను బూత్ లెవెల్ ఆఫీసర్కు సమర్పించాల్సి ఉంటుంది.